చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. గడిచిన దినాల్లో ఇదే స్థలంలో మీరు మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రాలు. ఈ రాత్రి కూడా మీ సంగతులు అప్పగించి మా హృదయాలు తృప్తిపరిచి ఈ స్థలంలోంచి పంపమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట స్తుతిస్తూ క్రీస్తు నామం సమర్పించి వేడుకొని ముందు కొనసాగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మహాకృపను బట్టి గడిచిన వారము నుండి మరలా ప్రభు మనలందరినీ ప్రేమించి మరొకసారి మనం ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు. అందుని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇక్కడ పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం అని అన్నాడు. మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా అప్పుడు దైవశక్తి పనిచేస్తుందట. హల్లెలూయా. ఎప్పుడు పనిచేస్తుంది? అది కాదు. తన మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తాడు. అంటే ఒక విశ్వాసి పట్ల దైవశక్తి ఎప్పుడు పనిచేస్తుంది? ఒక విశ్వాసి దేవుని శక్తి చేత ఎప్పుడు నడిపించబడతాడు అని అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, విశ్వాసి పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానాన్ని వినాలి. పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానాన్ని వినాలి, నేర్చుకోవాలి, సంపాదించుకోవాలి. విశ్వాస అంటే అర్థం ఏంటంటే లోకంలో నుంచి క్రీస్తులోనికి పిలువబడిన వాడు. విశ్వాస అంటే ఎవరు? లోకంలో నుంచి క్రీస్తులోనికి పిలువబడిన వాడు. ఇలా కూడా చెప్పొచ్చు, చీకటిలో నుంచి పిలువబడ్డాం, వెలుగులోనికి పిలువబడ్డాం, పాపంలోంచి పిలువబడ్డాం, శాపంలో నుంచి పిలువబడ్డాం. కాబట్టి విశ్వాసి అంటే ఎవరు అని ఒక మాటలు చెప్పాలంటే పిలువబడిన వాడు. చెప్పండి, విశ్వాస అంటే ఎవరు? పిలువబడిన వాడు. పిలువబడిన వాడి యొక్క పని ఏంటంటే ఎవరైతే పిలిచారో ఆ పిలిచిన వాడిని కూర్చిన అనుభవ జ్ఞానం నేర్చుకోవాలి. మన పని ఏంటి చెప్పండి? యేసు ప్రభుని నమ్మాం, నమ్మగానే ప్రభు మన నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడిన మనందరూ కూడా దేవుని పిల్లలమయ్యాం. దేవుని పిల్లలమైన మనం అందరం కూడా క్రీస్తు పాటు పరలోకంలో కూర్చున్నాం. ప్రభు రాబోతున్నాడు. ప్రభుతో పాటు మనం ఎత్తబడతాం. ప్రభుతో పాటు యుగయుగాలు ఉంటాం. ఇంతేనా? కానీ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే ప్రభు పిలిచాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడడానికి కావలసినంత కృపను కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఈ మధ్యలో ఈ భూమి మీద బ్రతికినంత కాలం కూడా మనకు ఒక పని అప్పగించబడింది. ఏంటా పని అంటే పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానం మనం నేర్చుకోవాలి. దీన్ని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడంటే దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం. కొలస్సీ పత్రికలో క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం అని అంటాడు. అంటే మన పని ఏంటి చెప్పండి? పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానాన్ని ఎక్కువగా నేర్చుకోవాలి. తెలుసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఇలా చెప్పాడు, దైవశక్తి పనిచేస్తుంది మన ఎడల. దైవశక్తి మన ఎడల పనిచేస్తుంది. నేను ఒక మాట చెప్తాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచాడు. దేవుడు మనల్ని పిలిచాడట. ఆ పిలిచిన వాడు ఎవడు? ఆయన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. అంటే మిమ్మల్ని పిలిచిన వాడు ఆయన ఎవరు చెప్పండి? నమ్మదగిన దేవుడు. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఎలా ఉంటుంది? మనుషులు నమ్మదగని వారు, దేవుడు నమ్మదగిన దేవుడు. అంటే ప్రభు నమ్మదగిన దేవుడు. మనల్ని పిలిచింది ఎవరు అని అంటే నమ్మదగిన దేవుడు మనల్ని పిలిచాడు. ఈ రాత్రి నేను 3 విషయాలు చెప్తాను. పిలిచాడు కదా, దీన్ని మనం ఇలా ఆలోచిస్తే ఎక్కడి నుండి పిలిచాడు? మొదటిదేంటి? ఎక్కడి నుండి పిలిచాడు? 2 ఎలా పిలిచాడు? 3 ఎందుకు పిలిచాడు?
చెప్పండి. మొదటిది ఏంటి? ఎక్కడ నుంచి పిలిచాడు. 2, ఎలా పిలిచాడు. 3, ఎందుకు పిలిచాడు. ఈ 3 మీకు అర్థమైతే మీకు పిలిచిన వాడిని గురించిన అనుభవ జ్ఞానం మీకు అర్థమైనట్టు. పిలిచిన వాడిని గురించిన అనుభవ జ్ఞానం మీకు అర్థమైతే మీ ఎడల దైవశక్తి పనిచేస్తుంది. దైవశక్తి పనిచేస్తే జీవానికి భక్తికి కావలసిన వాటి అన్నిటిని మీరు పొందుకుంటారు. హల్లెలూయా. మీరు ఖాళీ పాత్రలు వచ్చారు, పొందుకొని వెలుగురు కాక. మనం దాన్ని అనుభవించాలంటే దైవశక్తి మన ఎడల వినియోగించబడాలి. దైవశక్తి మన ఎడల వినియోగించబడాలంటే పిలిచిన వాడిని గురించిన అనుభవ జ్ఞానం మనకు తెలియాలి. పిలిచిన వాడిని గురించిన అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏంటంటే అసలు ఎక్కడి నుంచి పిలిచాడు అన్నది మనకు అర్థం కావాలి. 2, ఎలా పిలిచాడు అన్నది అర్థం కావాలి. 3, ఎందుకు పిలిచాడు అన్నది ఇది అర్థమైతే మనకు తెలిసింది ఏంటంటే పిలిచిన వాడిని గురించిన అనుభవ జ్ఞానం. సరే, ఎక్కడి నుంచి పిలిచాడు? పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, దేవునికి స్తోత్రం. ఎక్కడికి తీసుకొచ్చాడట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. అంటే మనలందరిని ఎక్కడికి తీసుకొచ్చాడంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ప్రభు స్తోత్రం. కాబట్టి ఎక్కడి నుంచి పిలిచాడు అంటే ఇలా చెప్పాలి, చీకటిలో నుంచి పిలిచాడు. దాన్ని పాపంలోంచి కూడా మనల్ని ఆయన పిలిచాడు. శాపంలోంచి ఆయన మనల్ని పిలిచాడు. భారంలోంచి ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి మొట్టమొదటిది ఎక్కడి నుండి పిలిచాడు అని అంటే చీకటిలో నుండి ఆయన మనలను పిలిచాడు. 1. 2వది ఏంటి చెప్పాను? ఎలా పిలిచాడు. రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక, గలతీ పత్రిక చూడండి. మొదట గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా పిలిచాడట? కృపను బట్టి అనండి. కృపను బట్టి. ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుండి. ఎలా పిలిచాడు? కృపను బట్టి అనండి. కృపను బట్టి అంటే మనలో ఏం చూడలేదు, మనలో క్రియలు చూడలేదు. ఒకవేళ మనలో క్రియలు చూస్తే ఆ పిలుపుని ఏ పిలుపు అనకూడదు, కృపచేత పిలిచాడని అనకూడదు. అంటే ప్రభు మనలో ఏం చూడలేదు, క్రియలు చూడలేదు. మనలో క్రియ చూడకుండా ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి పిలుపు ఏమైందంటే కృపచేత ఆయన మనలను పిలిచాడు. రోమపత్రిక 11:6 కూడా చూస్తే మనం అక్కడ ఇలా చెప్పాడు. ప్రవీణ్ చదువు. రోమపత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. అది కృపచేతనైనా, అది అంటే ఏమని చెప్పి పెట్టచ్చు? అది పిలుపు. హల్లెలూయా. పిలుపు. రోమపత్రిక 11వ అధ్యాయం 6. పిలుపు కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైంది కాదు, కాని ఎడల ఒకవేళ పిలుపు క్రియల మూలముగా అయితే కృప ఇకను కృప కాకపోవును. అంటే ప్రభు మనలో ఏం చూడలేదు, క్రియలు చూడలేదు. క్రియలు చూడలేదు కాబట్టి ఆయన కృపచేత మనల్ని ఆయన పిలిచాడు. మీకు మాట చెప్పనా, నేను మంచిగా దండిగా దేవుని కానుక ఇవ్వగలనండి, అందుకే దేవుడు నన్ను పిలిచాడని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం. నేను బాగా పాటలు పాడగలనండి, అందుకే దేవుడు నన్ను పిలిచాడని ఏమైనా చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే మన క్రియలు బట్టి దేవుడే కానీ మనం పిలిస్తే అసలు మన క్రియలన్నీ ఎలా ఉన్నాయన్నాడు యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో. ఏమన్నాడంటే మన క్రియలన్నీ, మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాయంట? మురుగు గుడ్డల వలె కనబడుతున్నాయి. కాబట్టి దేవుడు మన క్రియలు చూసి దేవుడు మనల్ని పిలవలేదు. అసలు ఈ ప్రాంతంలో ఇంతమంది ఉండగా దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? మనకంటే గొప్పవాళ్ళు లేరా? జ్ఞానవంతులు లేరా? తెలివైన వాళ్ళు లేరా? సామంతులు లేరా? సామర్థ్యత కలిగిన వారు లేరా? ఎంతమంది ఉన్నారు? కానీ వాళ్ళందరినీ ఆయన పిలవలేదు, నిన్ను ప్రభు పిలుచుకున్నాడు. హల్లెలూయా. అంటే ప్రభు కృప నీ మీద ఉంది. ప్రభు కృప నీ మీద ఉంది. ఇలా చెప్పుకోవచ్చు, ప్రభువా నీ కృపచేతనని పిలుచుకున్నావు, ప్రభు స్తోత్రం. కానీ ఎలా ఏం చూడలేదట? క్రియలు చూడలేదు.
ఆయన కృప చేతనే ప్రభు మనలను పిలిచాడు. కాబట్టి ఎక్కడి నుంచి పిలిచాడు? చీకట్లోంచి పిలిచాడు. ఎలా పిలిచాడు? కృప చేత పిలిచాడు. దీంట్లో మన సామర్థ్యత ఏమీ లేదు, మన శక్తి ఏమీ లేదు, మన బలమేమీ లేదు. ఆయన కృప చేతనే పిలిచాడు. కృప చేత పిలిచిన వాడు ఏం చేశాడు? తీతుపత్రిక 3:6. తీతుపత్రిక 3:6. కృప చేత పిలిచిన వాడు ఏం చేశాడు చూడండి. దేవునికి స్తోత్రం. కృప చేత పిలిచిన వాడు కృప ద్వారా ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. మీరు ఎవరినైనా అడగండి ఎలా ఉన్నారంటే ఏం చెప్తారు? కృప వల్ల చాలా బాగున్నామని అంటారు. మరి అదే కృప ఇప్పుడు మనల్ని ఏం చేసింది? నీతిమంతులుగా చేసింది. మరి అదే కృపని మనల్ని నీతిమంతులుగా చేసిందంటే మాత్రం, అమ్మ మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అడిగితే ఎలా ఉన్నారంటే ఏం చెప్తారు? కృప ద్వారా చాలా బాగున్నామండి, దేవుని కృపను బట్టి చాలా బాగున్నామండి అని అంటారు. దేవుని స్తోత్రం. ఆ మాట మంచిదే అనొచ్చు. దేవుని కృప ద్వారా బాగున్నామని చెప్పిన వాళ్ళు, మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మరి ఆ కృప నేను నీతిమంతులుగా చేసిందంటే, అయ్యి బాబు ఇది చాలా పెద్ద మాట. కృప కాపాడిందంటే, మరి కృప కాపాడకపోతే ఎలాగండి? నేను నడుచుకుంటూ వెళ్ళానండి, కుక్క వచ్చేసిందండి, ఆ కుక్క నుంచి దేవుని కృప నన్ను కాపాడింది. ఇలా బండి మీద వెళ్తున్నానండి, ఆ గొప్ప ప్రమాదం నుంచి దేవుని కృప నన్ను కాపాడు. నిజమే, ప్రతి ప్రమాదం నుంచి దేవుని కృప మనల్ని కాపాడుతుంది. ప్రతి సమస్య నుంచి దేవుని కృప మనల్ని కాపాడుతుంది. మరి నన్ను సమస్య నుంచి కృప కాపాడుతుంది, ఆపదల నుంచి కృప కాపాడుతుంది, అక్కర్ల నుంచి కృప కాపాడుతుందని ఒప్పుకుంటున్నా. నువ్వు ఒకటి ఒప్పుకోవాలి ముందు, ఆ కృపే నన్ను నీతిమంతునిగా చేసింది. ఇది నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకొందురుగాక అంతే ప్రభు నేస్తున్నావు. కృప వల్ల బాగున్నావని చెప్తున్నా నువ్వు, ఆ కృప నిన్ను నీతిమంతునిగా చేసిందని రాతున్నాము. ఇది బాబోయ్ మనం నీతిమంతులు పెట్టండి అసలు అంటారనరా? ఇప్పుడు నేను వాస్తవానికి ఇందాక ఇక్కడ తమ్ముళ్ళు ఇద్దరు ప్రార్థన చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువా నువ్వు మమ్మల్ని నీతిమంతులుగా చేసావు, నేను పాపంలో లేమని చేస్తున్నారు లేదా? ఎవరైనా కొత్త వాళ్ళు ప్రార్థన అంటే ఏమంటారు? ఎంత నీతిమంతుడు అండి అంటారు. అవునా కదా? ఎంత నీతిమంతుడు అని అంటారు. మనం ఏమంటున్నాం? మన క్రియల ద్వారా మనం నీతిమంతులు అని చెప్పడంలా. మనం ఎలా నీతిమంతులు? అమూల్యమైన వెలకట్టలేని క్రీస్తు రక్తం మన పాపాలను కడిగింది. ప్రభు గొప్పవాడు, ప్రభు స్తోత్రం. ప్రభు రక్తం గొప్పది, దేవునికి స్తోత్రం. ఆ అమూల్యమైన రక్తం మన ప్రతి పాపాన్ని కడిగింది. ఇప్పుడు నేను పాపినాని అన్నానంటే అర్థం ఏంటి? ఆ రక్తం నా పాపాన్ని కడగలేదని అర్థం. రక్తం పాపాన్ని కడగలేదంటే నువ్వేం చెప్తున్నావు? యేసు రక్తం అమూల్యమైనది అంటున్నావా? యేసు రక్తం అంత విలువ లేనిదని చెప్తున్నావా? చెప్పాలి. యేసు రక్తానికి అంత శక్తి లేదని చెప్తున్నావు. మళ్ళీ కూర్చొని లేచినప్పుడు మాత్రం ఏమంటావు? యేసు రక్తమే జయమంటావు. కూర్చొని లేచినప్పుడు మాత్రం యేసు రక్తమే జయమంటున్నావు. కానీ ఆ రక్తం నీ పాపాన్ని కడిగిందంటే మాత్రం అబ్బాయి అది అంత ఈజీగా అయ్యే పని ఏమి కాదండి. ఈ దినంలో ఈ రోజు నుంచి అయినా మీకు చాలా మందికి మీ బుర్రలు ఎలుగును కాక అంటే, ప్రభు రక్తం నీ పాపాన్ని కడిగింది, నువ్వు పాపివి కాదు. ప్రభు కృప నిన్ను నీతిమంతుడిగా చేసింది, నువ్వు పాపివి కాదు. కాబట్టి కృప ద్వారా మనం పిలువబడ్డాం. కృపే మనల్ని పిలిచింది. ఎలా పిలువబడ్డామంటే కృప చేత మనం పిలువబడ్డాం కదా. ఆ కృప మనల్ని ఏం చేసింది? నీతిమంతులుగా చేసింది. కృప మనల్ని ఏం చేసింది? నీతిమంతులుగా చేసింది. ఎక్కడి నుంచి పిలువబడ్డాం? చీకట్లో నుంచి. ఎలా పిలువబడ్డాం? ఆయన కృపను బట్టి పిలువబడ్డాం. మూడోది జాగ్రత్త వినండి. ఎందుకు పిలువబడ్డాం? ఎందుకు పిలువబడ్డాం? రండి, ఎఫెసీ పత్రిక. ఎందుకు ఇది ప్రాముఖ్యమైనది అంటున్నానంటే, ఆల్రెడీ ఇక్కడ ఉన్న మీరు, వాక్యం వింటున్న మీరు అందరూ ఆల్రెడీ పిలువబడ్డారా? పిలువబడలేదా? పిలువబడ్డారు. చీకట్లోంచి వెలుగులోకి వచ్చారా? రాలేదా? దేవుని స్తోత్రం. ఎలా పిలుచుకున్నాడు? లేదా? మిమ్మల్ని కృప ద్వారా పిలువబడ్డారు. కానీ ఇప్పుడు మూడోది వినండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం చూడండి. దేవుని స్తోత్రం. ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఎందుకు పిలిచాడు? 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలగడానికి పిలిచాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయన నామానికి ఏం కలగాలి? మహిమ. 11వ వచనంలో కూడా చెప్తాడు చూడండి ఆ మాట. 12 మనము తన మహిమకు కీర్తి కలగజేయాలి. అందుకే దేవుడు నేను పిలుచుకున్నాడు. నేను ఎలా చెప్తున్నాను?
నువ్వు ఆల్రెడీ చీకట్లో లేవు, ఆల్రెడీ నువ్వు పాపంలో లేవు. ఎందుకంటే ప్రభు తన అమూల్యమైన రక్తం చేత నేను పాపం నుంచి విడిపించాడు, చీకట్లో నుంచి విడిపించాడు. నీకు ఒక పేరెట్టాడు, నువ్వు పరిశుద్ధుడు అని పేరు పెట్టాడు, నువ్వు విశ్వాసం అని పేరు పెట్టాడు, తేజోవాసు అని పేరు పెట్టాడు, పరలోక సంబంధివి అని పేరు పెట్టాడు, ఈ భూ సంబంధివి కాదు అని పేరు పెట్టాడు, ఈ లోక సంబంధివి కాదు అని పేరు పెట్టాడు, నువ్వు దేవుని సంబంధివి అని పేరు పెట్టాడు, వెలుగు సంబంధివి అని పేరు పెట్టాడు, పాపివి కాదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు నంబర్ మనం అందరం చీకట్లోంచి పిలువబడ్డాం. 2, కృప ద్వారా మనం పిలువబడ్డాం. ఆల్రెడీ ఇది మన అందరి జీవితంలో జరిగింది. 3వది ఏంటంటే అసలు ఎందుకు పిలువబడ్డాం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు పిలువబడ్డాం అని అంటే ప్రభు చెప్తున్నాడు, ఆయన నామానికి మన ద్వారా మహిమ కలగాలి. దేవునికి స్తోత్రం. మన ద్వారా ఆయన నామానికి ఏం కలగాలి? మహిమ కలగాలి. నేను అలా చెప్తున్నాను. అసలు మన ద్వారా దేవుని నామానికి మహిమ ఎప్పుడు వస్తుంది? మన ద్వారా దేవుని నామానికి ఎప్పుడు మహిమ వస్తుంది? మనం జీవిస్తే. అంతేనా? మనం ప్రభులోనికి వచ్చాం, ప్రభులోనికి వచ్చిన మన ద్వారా ప్రభుకి ప్రేమ రావాలి, మహిమ రావాలి. అంతే. ఎందుకంటే ఇప్పుడు ప్రసాద్ గారు కృపకు ఉన్నారు, అబ్బాయిని ఎందుకు చదివిస్తున్నారు? ఆడి భవిష్యత్తు బాగుండాలి. రెండోది చెప్పనా, వీళ్ళ కొద్దిగా ఎంతో కొంత స్వార్థం ఉంటుందా లేదా? మాకు మంచి పేరు రావాలని. ఇప్పుడు సౌజన్య ఉంది, సౌజన్య విషయంలో తల్లిదండ్రులకి ఏముంటది? సౌజన్య ద్వారా మంచి పేరు అంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఏం కోరుకుంటున్నారు? వీళ్ళ వల్ల రేపు పొద్దున నాకు మంచి పేరు రావాలి. కానీ ఏ తల్లిదండ్రులైనా ఇలా కోరుకుంటారో వీడి వల్ల నాకు చెడ్డ పేరు రావాలని ఎవరైనా అనుకుంటారు? ఎవరు అనుకోరు. అందుకే ప్రభు ఏమన్నాడు? మీరు చెడ్డవారయ్యుండి అని అన్నాడు. మీ పిల్లలకు మంచి ఇవ్వాలనుకున్నారు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లల ద్వారా మంచి పేరు పొందాలనుకుంటున్నారు ఈ రాత్రి కదా. ఇప్పుడు మన పిల్లలు బట్టే మనకు మహిమ రావాలి, మన పిల్లలు బట్టి మనకు గొప్ప రావాలని మనం ఎలా అనుకుంటున్నామో అలాగే మనల్ని అందరినీ కూడా దేవుడు తన పిల్లలుగా చేసుకున్నాడు. మనలందరినీ ఆయన పిలుచుకున్నాడు, మనలందరినీ చీకటి నుంచి విడిపించాడు కదా. మనలందరినీ మన క్రియలు చూడకుండా ఆయన కృప ద్వారా మనల్ని పిలిచి మనం ఉచితంగా నీతిమంతులుగా చేసి ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకున్నాడు కదా. ఎందుకు చేర్చుకున్నావు ప్రభు అంటే ఆయన అంటున్నాడు, సాల్మన్ నీ ద్వారా నాకు మహిమ రావాలి, జాన్ నీ ద్వారా నాకు మహిమ రావాలి, సౌజన్య నీ ద్వారా నాకు మహిమ రావాలి. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నా పిల్లల ద్వారా నాకు మహిమ రావాలి, నా పిల్లల ద్వారా నాకు మహిమ రావాలి. అంటే నేను ఎలా చెప్తున్నాను, మన ద్వారా ఎవరైనా ఒకరు సౌజన్య ప్రభుని అంగీకరించిన నాటి నుంచి ఈమెలో మంచి ప్రవర్తన ఉందండి, ప్రభు వాక్యం విన్న నాటి నుంచి సౌజన్యలో చాలా మార్పు వచ్చిందని అన్నారు అనుకోండి, మొట్టమొదటగా ముడిచిపోయేది ఎవరు చెప్పండి? మొట్టమొదటిగా ఆనందపడేది ఎవరు అనుకుంటున్నారు? ప్రభువే. చూస్తారన్నమాట. రండి, యోహాను గారు రాసిన పత్రికలో, యోహాను గారు రాసిన అంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు ప్రభు ఎలాగ ఆనందిస్తాడో చూడండి. యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్తోత్రం. ప్రభు ఏం చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి? బహుగా సంతోషిస్తున్నాడంట. అంటే మనం ఎప్పుడైతే మన ప్రవర్తన బాగుంటుందో అంటే లేదా మనం ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉంటాయో అప్పుడు మనల్ని చూసి ప్రభు ఏమవుతాడు? బహుగా సంతోషిస్తాడు. నీకో మాట చెప్తాను, మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు కదా. మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలనుకుంటాడు? ఎలా ఉండాలనుకుంటాడు? అవమానాలతో, సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, రోగాలతో ఉండాలనుకుంటాడా? లేదు, అందరిలో కల్లా ఒక ప్రత్యేకంగా ఉండాలనుకుంటాడా? ఇప్పుడు అందరిలో మనం ప్రత్యేకంగా ఉంటేనే కదా మన ద్వారా దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. అంటే ఇప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే అందరిలో మనం ఉండాలి, కానీ అందరిలో మనకు ఒక ప్రత్యేకంగా జీవించాలి. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో అనేకుల నోట ఖచ్చితంగా మన యొక్క వెలుగును వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇప్పుడు ఇలా అన్నాడు, మీరు లోకమందు జ్యోతులు అని అన్నాడా లేదా? లోకానికి మీరు ఉప్పు అన్నాడా లేదా? ఇప్పుడు మనం లోకానికి ఉప్పు అయినప్పుడు, లోకానికి మన జ్యోతులైనప్పుడు ఆటోమేటిక్ గా మన గురించి ప్రజలు చెప్పుకోరా? ఖచ్చితంగా ప్రజలు చెప్పుకుంటారు. ప్రజలు చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మన ద్వారా ఇప్పుడు దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. నేను నిన్న సోమవారం కనకలపేటలో మాట చెప్పాను. ఆగూరు అనే ప్రవక్త సామెతల గ్రంథంలో ఇలా అంటాడు,
నేను దరిద్రున్నై, నేను ధనవంతున్నైతే నాకు ఆస్తంతా ఎక్కువైపోతే యెహోవా ఎవడు అని అంటాను. యెహోవా ఎవడు అని అంటాను. కానీ అదే నేను దరిద్రుని అయిపోయి భిక్షగాడిని అయ్యి నేను రోడ్డు మీద తిరిగితే ప్రభువా ఇది నీకు అవమానం కదా అని చెప్పాడు. అంటే ఎక్కువైపోతే నేను యెహోవా ఎవడని అంటాను కదా. ఇప్పుడు అదే నేను భిక్షగాడిని అయితే రోడ్డు మీద తిరిగితే ఇప్పుడు ఎవరికి అవమానం చెప్పండి? అసలు అవమానం ఎవరికి? ప్రభుకే కదా. నేను ఎలా చెప్తున్నాను, అసలు ఆయన ఎందుకు పిలుచుకున్నాడు? మన ద్వారా ఆయనకి ఏం కలగాలి? మహిమ రావాలి. ఇప్పుడు మనం మన స్థితి అవమానకరంగా ఉంటే ఇప్పుడు ఎవరికి అవమానం? నేను ఎలా చెప్తున్నా, అసలు ఆయన నామానికి ఆయన ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనైనా వినండి, ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. అంటే నేను చెప్తున్నాను, నీ జీవితం ఎప్పటికీ అవమాన పాలు కాదు. అర్థమైందా? మన జీవితాలను దేవుడు ఎప్పుడు అవమాన పాలు చేయడు. ఎందుకంటే మనం అవమాన పాలు అవుతే ఆయనకే అవమానం. అది ప్రభు స్తోత్రం. అంటే ఆయన తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. తలగా ఉంటే ఎవరికి అవమానం? ఆయనకే అవమానం. తలగా ఉంటే ఎవరికి? తోకగా ఉంటే ఎవరికి అవమానం? దేవునికి అవమానం. తలగా ఉంటే ఎవరికి ఘనత? ఆయనకే ఘనత. నెల చెప్తున్నా, అంటే నేను తోకగా ఉంచడు, తలగా ఉంచుతాడు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం చెప్పండి. రైట్, చూడండి, ఆ మాట చూపిస్తాను ఒకసారి. యోహాను సువార్త రండి. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవడు పాపం చేశాడు, వీడా, వీని కన్నవారా అని యేసు ప్రభుని అడిగారు. అంటే ఒక వ్యక్తి ఎలా పుట్టాడంటే ఇప్పుడు గుడ్డివాడిగా పుట్టాడు. గుడ్డివాడిగా పుడితే ఇప్పుడు ప్రజలందరిలో ఉన్న ఆలోచన ఏంటి చెప్పండి? అమ్మ వినండి. ఇప్పుడు ఒక వ్యక్తి గుడ్డివాడిగా పుట్టాడు. ఇప్పుడు ప్రజలందరూ ఏం చెప్పుకుంటున్నారంట? ఇతను గుడ్డివాడిగా పుట్టాడంటే ఖచ్చితంగా చెప్పండి, తల్లి ఏదో పాపం చేసింది, లేదంటే తండ్రి ఏదో పాపం చేశాడు అని ప్రజలు అనుకుంటారు కదా. అలాగే సేమ్ ఇక్కడ గుడ్డివాడు ఒక ఆయన ఉంటే యేసు ప్రభుని అడుగుతున్నారంటే ఇతను గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఇతని తల్ల, ఇతని తండ్రి అని అడుగుతున్నారు యేసు ప్రభుని. అప్పుడు యేసు ప్రభులు వారు ఏమన్నారు చూడండి, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు ఈయన యందు ప్రత్యక్షపరచబడుటకే దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఇతను గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడు అని చెప్తూ ఏమంటున్నాడంటే ఇతని ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవడానికి ఇలా పుట్టాడని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇతనికి పండ్లు వస్తాయి, ఇతను బాగుపడితే అంటే ఇప్పుడు ప్రభుకి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ఇతను గుడ్డివాడుగా ఉంటే ప్రభుకి ఏం రాదు? మహిమ రాదు. అంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇతని స్థితి మారితే ప్రభుకు మహిమ. ఇతను ఈ స్థితిలోనే ఉండిపోతే ప్రభుకి ఏముండదు? మహిమ ఉండదు కదా. అసలు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? మహిమ తెచ్చుకోవడానికి కదా. నేను చెప్తాను, నీ స్థితిని ఖచ్చితంగా మారుస్తాడు. ఆమెన్ అన్నారా? ఆమెన్ అనండి అంతే. మీరు అయ్యి బాబా ఆమెనంటే జరిగిపోద్దా అని అనుకోకండి. మీరు ఆమెనంటే సమస్తం ప్రభు జరిగిస్తాడు. అర్థమైందా? ప్రభు మనతో మాట్లాడిన ప్రతి వాగ్దానానికి మీరు విశ్వాసంతో మనస్ఫూర్తిగా అనండి అంతే, ప్రభువా ఆమెన్, ఇది నా జీవితంలో జరిగింది కాక. మీరు ఆమెన్ అనేది ఖచ్చితంగా ప్రభు జరిగిస్తాడు. నిన్న ఆదివారం ప్రభు బల వర్తమానంలో తమ్ముడు ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది తండ్రి పని మీద వచ్చాడు. తండ్రి పని మీద వచ్చి ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ కుమారులుగా చేశాడు. కుమారులైన వారందరూ నిత్య జీవాన్ని వాగ్దానానికి వారసులయ్యారు. ఇప్పుడు తండ్రి పని అయ్యింది. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు పరలోకంలో ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక పని నిమిత్తం నియమించబడ్డాడు. అక్కడ పని ఏంటంటే నిత్య జీవం అనే వాగ్దానానికి ఎవరైతే వారసులయ్యారో ఇప్పుడు ఈ నిత్య జీవం అనే వాగ్దానానికి వారసులైన వారందరికీ ఏమన్నాయి? వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చే పనులు అక్కడ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన పని ఏంటి? తండ్రి పనే. చెప్పండి, ఇక్కడికి వచ్చిన పని ఏంటి? అనేకుల నిత్య జీవం అనే వాగ్దానానికి వారసులుగా చేయడం. ఇది పని. అందుకే ఏమన్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావా అని అడగానే యేసు ప్రభుల వారు ఏమన్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదా అని అన్నాడు. అంటే తండ్రి పని ఏంటి? అనేక ప్రజలను పాపం నుంచి విడిపించి అనేక నిత్య జీవం అనే వాగ్దానానికి ఏం చేయాలి?
వారసులుగా చేయడం పని. ఇప్పుడు ఆయన ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు కూడా పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఒక పని నిమిత్తం నియమించబడ్డాడు. ఎందుకు నియమించబడ్డాడు ఆయన అంటే ఇలాగ అన్నాడు, ఆయన పిల్లలకి ఇప్పుడు ఆయన ఏదైతే వాగ్దానాలు చేశాడో అవన్నీ నెరవేర్చే పనిలో ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ పని ముగించాడు, అక్కడ పనిలో ఉన్నాడు. ఈ పనిని ముగించిన వాడు ఆ పనిని కూడా ముగిస్తాడు అని చెప్తూ నేను ఒక మాట చెప్పాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య అయినా సరే, ఎన్ని రోజుల నుంచి ఉన్న సమస్యనైనా సరే ఖచ్చితంగా ప్రభు ఆ పనిని ముగిస్తాడని చెప్పాను. నేను అన్నాను లేదక్క కృపక్క? నేను చెప్పను కానీ సాక్ష్యం మన ప్రియుల తర్వాత చెప్తారు. సుమారు 2 సంవత్సరాల నుంచి చాలా ఎంత ఇబ్బంది అని అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇబ్బంది పడిపోతాం. ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడిపోతాయి. అంత ఇబ్బంది అని అంటే చెప్పుకోలేనంతగా అంత ఇబ్బంది పడిపోతున్నా 2 సంవత్సరాల నుంచి. కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని రాత్రులు నిద్రపోలేని రాత్రులు కూడా ఉన్నాయి అతని జీవితంలో. ఆ బ్రదర్ జీవితంలో దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు. నేను 2 సంవత్సరాల నుంచి, సుమారు 2 సంవత్సరాల నుంచి ఏమవుతుందో 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 ఈ పని విషయంలో ఏం జరుగుతుందో అని భయపడిపోతూ చాలా పెద్ద సమస్య అది. మీరు త్వరలోనే సాక్షి వింటారు. ఖచ్చితంగా ప్రభు కృపనిస్తాడు. 2 సంవత్సరాల నుంచి అంత ఇబ్బంది పడిపోతున్న సమస్య విషయంలో ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది కలిగి ఎలా ముందుకెళ్ళాలో అర్థం కాక ఆ కుటుంబంలోనే చాలా ఇబ్బంది పడిపోతున్న సమస్య నుంచి ప్రభు విడిపించాడు. నేను ఎలా చెప్తున్నాను, అసలు ఆయన అక్కడ ఉన్నదే మన పనులన్నీ ముగించడానికి. అర్థమైంది? ఎక్కడికి వచ్చాడు? తండ్రి పని ముగించాడు. ఇప్పుడు అక్కడ ఉన్నదేమో, ప్రభా నువ్వు అక్కడ ఎందుకున్నావు? ఆయన అన్నాడు, ప్రసాద్ నీ కోసం ఉన్నాను అన్నాడు. అక్కడ ఎందుకున్నావు ప్రభా అంటే, రాజు నీ కోసమే నేను ఉన్నాను అంటున్నాడు. అక్కడ ఎందుకున్నావు ప్రభా? ప్రవీణ్ నీ కోసమే నేను ఉన్నాను. నా కోసం ఎందుకున్నావు ప్రభా అంటే, మరి మీ ఇంటికాడ కూడిక జరుగుతుంది, మరి మీ ఇంటికాడ ఎన్నో వాగ్దానాలు వచ్చినాయి, మరి ఆ వాగ్దానాలను నెరవేర్చాలి కదా. అవును, ఆ వాగ్దానాలు నెరవేర్చే పనిలో నేను ఉన్నాను అంటాడు. హల్లెలూయా. అంటే ప్రభు పని ఏంటి చెప్పండి? ఇప్పుడు వాగ్దానాలు నెరవేర్చే పని. ఇప్పుడు చెప్తున్నా వినండి. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడితే ఇప్పుడు మన ద్వారా తండ్రి ప్రభుకు మహిమ. ప్రభుకి ఎందుకు పిలిచాడు మనల్ని? మహిమ తెచ్చుకోవడానికి పిలిచాడు. మరి మహిమ తెచ్చుకోవడానికి పిలిచిన ప్రభు ఇప్పుడు ఆల్రెడీ మన జీవితంలో ఎన్ని వాగ్దానాలు చేశాడు? ఎన్ని చేశాడు? అసలు ఎన్నిసార్లు ఆమెన్ అన్నారు? మనం లెక్క పెట్టలేనన్ని సార్లు ఆమెన్ అన్నాం కదా. మరి ఆమెన్ అన్న ప్రతి దానిని ఇప్పుడు ప్రభు ఏం చేయాలి? నెరవేర్చలేదా? మరి వాటన్నిటిని నెరవేరుస్తాడు. ఖచ్చితంగా ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఒక్కటైనా పొర్లిపోదా ప్రభువా? ఆయన ఎలా అంటున్నాడు, ఒక్కటి కూడా పొర్లిపోదు. హల్లెలూయా. చూడండి, ఆ మాట చూపిస్తాను. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం. నేను ఇలా చదువుతున్నాను చూడండి. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాట కనిపించిందమ్మా? యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన ఆ మాటలన్నిటిలో నేరేలంక బైబిల్ క్లాసులో ఇచ్చిన మాట చెప్పండి. బాలింత్రంలో ఇచ్చిన మాట, కుయ్యేరులో ఇచ్చిన మాట, ఇంజిరంలో ఇచ్చిన మాట, మాటలలో ఏదియు తప్పిపోదు. హల్లెలూయా. ఏదియు తప్పిపోదు, అంతా కూడా ప్రభు నెరవేరుస్తాడు. హల్లెలూయా. నేను ఇంజిరి వెళ్ళానండి, ప్రభు నాతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం, త్వరలోనే దాన్ని నెరవేరుస్తాడు. నేను బాలంత్రి వెళ్ళాను, బైబిల్ క్లాస్ లో వాక్యం విన్నానండి, రైట్, ప్రభు మాట్లాడా, నాతో మాట్లాడాడండి. ఖచ్చితంగా దేవుడు నన్ను దాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే మాటలు అన్నిటిలో ఏదియు ఏమవలేదు, ఏదియు తప్పిపోలేదు, అన్ని కూడా ప్రభు నెరవేరుస్తాడు. అంటే నేను చెప్తున్నాను, త్వరలోనే లెక్కలు తేలిస్తాడు. అది త్వరగా జరుగును గాక. లోకాసువార్త 18 అన్నాడు, త్వరగా న్యాయం తీర్చువాడు, త్వరగా న్యాయం తీర్చువాడు. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 13లో ఉంది. ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చుటకు ఆయన ఆతృత పడుతున్నాడు. ఆతృత. నేను చెప్తున్నాను, మన అందరి జీవితాల్లో ప్రభువే న్యాయం చేస్తాడు. ఎందుకు న్యాయం చేస్తాడు? ఎందుకు న్యాయం చేస్తాడంటే ఆయనే పిలుచుకున్నాడు కాబట్టి.
ఆయనే పిలుచుకున్నాడా? చీకట్లోంచి పిలిచింది ఎవరు? ఆయనే. ఎలా పిలిచాడు? కృప చేత పిలిచాడు. నన్ను కుమారులుగా ఎవరు చేసుకున్నారు? ఆయనే చేసుకున్నాడు. నన్ను పరిశుద్ధుడిగా చేసింది ఎవరు? ఆయనే. నువ్వు నా బిడ్డమని చెప్పింది ఎవరు? ఆయనే. క్రీస్తు కూర్చొని పెట్టింది ఎవరు? ఆయన. ఇప్పుడు ఏమన్నాడు? నీకు అన్నీ ఉన్నాయి బాబు, వాగ్దానాలు ఉన్నాయి, నువ్వు నమ్ము, ఆమెనని అన్నాడు. ఇప్పుడు నాకు నిరీక్షణ కలిగించింది ఎవరు? ఆయనే. మరి ఇప్పుడు ఆ నిరీక్షణని స్వతంత్రించుకునేట్లు చేసేది ఎవరు? ఆయనే. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ మాట చూపిస్తాను. తీతుకు పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 6 చదివాం కదా, మరలా చదవండి ఒకసారి. మనం ఆయన కృప వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాం, నిత్య జీవమును గూర్చిన వినండి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే ఆయన మనతో చేసిన వాగ్దానాలు. ఆయన మనతో చేసిన వాగ్దానాలు. ఇప్పుడు ఈ వాగ్దానాలు విన్నాం, ఆమెను అన్నాం కదా. ఇప్పుడు మనం ఏం కలిగి ఉన్నాం అంటే నిరీక్షణ కలిగి ఉన్నాం. దీని ప్రభు ఎలా చేస్తాడు, దీన్ని ఎలా నెరవేరుస్తాడని మనం ఏం చేస్తాం? ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాం. ఇప్పుడు తర్వాత ఏమన్నాడు చూడండి, నిరీక్షణను బట్టి దానికి వారసులం అవుతాం. అంటే ఏదైతే దేవుడు వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాల విషయంలో మనం నిరీక్షణ కలిగి ఉన్నామో దానికి మనం ఏమవుతాం? ఖచ్చితంగా వారసులం అవుతాం. ఎందుకు? దానికి మనం వారసులం అవడానికే ఆయన ఆత్మను మన హృదయంలో కుమ్మరించేశాడంట. హల్లెలూయా. అంటే నేను నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాను. నాకు రుజువేంటి ప్రభు అంటే ఆయన అంటున్నాడు, ఆల్రెడీ నా ఆత్మ నీకు ఇచ్చేసాను అన్నాడు. అంటే ఇప్పుడు నాలో నా ఆత్మప్రభు ఏమంటున్నాడు? నువ్వేం కంగారు పడకు, నేను వచ్చాను కాబట్టి అన్ని జరుగుతాయి అంటున్నాడు. నువ్వేం కంగారు పడకు, నేను నీలోనే ఉన్నాను, నువ్వేం భయపడకు. అగ్గే గ్రంథం ఏమన్నాడు? 1వ అధ్యాయం 5లో, 2వ అధ్యాయం 5లో, నా ఆత్మ మీలో ఉన్నది కనుక మీరు భయపడకండి. అంటే ఇప్పుడు మనలో నా ఆత్మప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వేం భయపడకు, ఎందుకు సమస్యను చూసి భయపడతావు, నేనున్నాను కదా అంటున్నాడు. నేనున్నాను కాబట్టి నువ్వు దేనికి భయపడకు. ఎందుకు? నేను ఆల్రెడీ వచ్చింది ఎందుకు? నీకు ఏదైతే వాగ్దానాలు చేసావన్నీ నెరవేర్చడానికి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు వాగ్దానాలు నెరవేర్చేవాడు దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా? దగ్గరగా ఉన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎంత దగ్గరగా ఉన్నాడు? అసలు దూరం అనడానికి అసలు గాలి వెళ్ళలేనంత దగ్గరగా ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం. అంత దగ్గరలో ఉన్నవాడు నీ ప్రతి బలహీనతను చూస్తున్నాడు, నీ ప్రతి అక్కరని చూస్తున్నాడు. ఒక మాట చెప్పనా, మీలో ఎవరైనా నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకుని ఏం చేయమన్నాడు? అది ఎవరి మనుషులు వినబడదు, అది ఎవరికి వినబడుతుంది అన్నాడు. నేను చెప్తున్నాను, నువ్వు గదిలోకి వెళ్ళి కన్నీళ్ళు కార్చిన ప్రతిది కూడా దేవుడు చూశాడు. నువ్వు అవమానంతో చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు చూశాడు. కీర్తన గ్రంథాలు అంటాడు, మీ కన్నీటిని నేను ఒక బుడ్డిలో దాచి ఉంచాను, త్వరలో ఆ బుడ్డిలో ఉన్న ప్రతి కన్నీటి బొట్టు కూడా సమాధానం ఇస్తాడు. అర్థమైందా? మీరు అయ్యో ఇన్ని రోజులన్నీ ఎంత బాధపడిపోయాను, ఇన్ని రోజులు ఎంత శ్రమ పడిపోయానంటే ఆగండి. ఆగితే ఖచ్చితంగా ప్రభు న్యాయం చేస్తాడు. ఋతు గ్రంథంలో ఏముంది? ఆయన చెప్పింది చేస్తాడు. ఆయన చేసేంత వరకు మీరు మనల్ని ఏం చేయమన్నాడు? మీరు ఊరకుండండి. అంటే ఆయన ఎలా చేయబోతున్నాడో చూడండి, సహాయం ఎక్కడి నుంచి రాబోతుందో చూడండి, సహాయం ఏ విధంగా రాబోతుందో మనం చూడాలి. ప్రభు ఈ రోజు మాట్లాడా, ఇది ఎలా జరుగుతుందండి అని మనం అనకూడదు. ఖచ్చితంగా ఇది ప్రభు జరిగిస్తాడు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? రేపు ఇదే టయానికి ఇదే ద్వారం దగ్గర ఆహార పదార్థాలు దొరుకుతాయని అన్నాడు. ఒక ఆయన ఏమన్నాడు? అసలు ఆకాశం నుండి కిటికీలు తెరిచినా కూడా ఇది జరగదు అని అన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. అంటే ఇతను ఏం చూస్తున్నాడు? పరిస్థితులు చూస్తున్నాడు, కానీ దేవుని నోట నుండి వచ్చిన ఆ వాక్కుని చూడలేకపోయాడు, ఆ వాగ్దానాన్ని చూడలేకపోయాడు. ఆకాశ వాకిన్లు తెరిచినా కానీ ఇది జరగదు అని అన్నాడు. అంటే నా సేవకుడు ఏమన్నాడు తెలుసా? రేపు నువ్వు చూడు, ఇదే టయానికి ఇక్కడ ఆహార పదార్థాలు పంచి పెడతారు, నువ్వు చూస్తావు, కానీ ఏమవు తెలుసా? నువ్వు నోటితో తినవని చెప్పాడంతే. వెంటనే రేపు అదే టయానికి ఆహార పదార్థాలు పంచి పెడుతున్నారు. జనులందరూ పరిగెట్టుకుని గుంపు గుంపులుగా ఒక్కసారి దండుగా వచ్చేశారు. ఎవరైతే ఇది ఎలా జరుగుతుందని ప్రశ్నించాడో ఆ వ్యక్తి కళతో చూశాడు, కానీ వాళ్ళందరూ తొక్కిసలట్లు చచ్చిపోయాడు. అర్థమైందా? అంటే మనం ఏం చేయకూడదు చెప్పండి? ఇది ఎలా జరుగుతుంది కాదు, ఇది ప్రభు జరిగిస్తాడు, మీరు ఊరకుండా అంతే. అది బాబు చాలా పెద్ద సమస్య అండి. అది ఎన్ని సంవత్సరాల నుంచి అని విడిపిస్తాడు. 38 ఏండ్లు, అంతకన్నా పెద్ద సమస్య ఏం కాదు మనది.
12 సంవత్సరాలు, అంతకన్నా పెద్ద సమస్య ఏం కాదు. ప్రభు స్తోత్రం. వాటన్నిటిలోంచి కూడా ప్రభు మనల్ని విడిపిస్తాడు. ఎందుకు అని అంటే ప్రభు అంటున్నాడు, అసలు మన ద్వారా దేవుడు ఏం తెచ్చుకుంటాడు? మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుని ఎలా చెప్తున్నాను, ఇతను నిజంగా ఇతనికి దేవుడు న్యాయం తీర్చాడు రా, ఇతని వెనకాల దేవుడు ఉన్నాడు అని అనేటట్లు దేవుడు చేస్తాడు. ఇది సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమే. 3 జీవితాలు చూపిస్తాను చూడండి, చూపించి నేను ముగిస్తాను. ఆది కాండానికి రండి ఒకసారి. ఆది కాండము 22వ అధ్యాయం. ఆది కాండము 22వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు అబ్రహాం. ఆయన ఒక ప్రత్యేకమైన జీవితాన్ని చూసి ప్రజలు ఏమన్నారు చూడండి. ఆది కాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన ఆ ఆ ఆ ఉమ్, ఉమ్. ప్రభు స్తోత్రం. ఇక్కడ అబ్రహామునికి వచ్చిన సర్టిఫికేట్ ఏంటి చెప్పండి? అబ్రహాము దేవునికి భయపడేవాడు. చెప్పండి, అబ్రహాం ఎవరికి? అబ్రహాము దేవునికి భయపడేవాడు. ఇప్పుడు అతని యొక్క దైవ భక్తి చూసిన ప్రజలు ఏమంటున్నారు తెలుసా? చూడండి 23వ అధ్యాయం 6వ వచనం. నీవు మా మధ్యలో మహారాజు వలె ఉన్నావు. దేవునికి స్తోత్రం. అంటే దైవ భక్తి కలిగిన అబ్రహాము అక్కడున్న బయట ప్రజలందరికీ ఎలా కనబడుతున్నాడు? మహారాజు వల్ల ఉన్నా. అంటే అర్థం ఏంటంటే, ఒరే మనందరూ వేరురా, ఆ వ్యక్తి ఒక్కడే వేరు. మనందరూ ఆలోచించే విధానం వేరు, ఆ వ్యక్తి ఆలోచించే విధానం వేరు. అంటే వారందరూ ఎవరు? అక్కడ ఎలా చెప్పాడు? హేతు కుమారులు. అంటే అప్పుడు వాళ్ళు దేవుని పిల్లలు కాదు. దేవుని పిల్లలు కాని వారి మధ్యలో ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. కానీ అబ్రహాము దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు. దైవ భక్తి కలిగి ఉన్న అబ్రహాముని చూసి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇతడు మన మధ్యలో మహారాజు వలె ఉన్నాడు. నేను చెప్తున్నా, అంటే ఇప్పుడు అబ్రహాములో ఉన్న ప్రత్యేకత వాళ్ళకి అర్థమైందా లేదా? నేను చెప్తున్నా, అర్థమయ్యేటట్లుగా దేవుడు చేశాడు. ఇప్పుడు మా మధ్యలో నువ్వు మహారాజు వలె ఉన్నావు అని అన్నప్పుడు వాళ్ళు మరలా అబ్రహాం గాని చేయగలుగుతారా? ఎందుకు చేయరు? అసలు వాళ్ళే ఒప్పుకున్నారు కదా, మా మధ్యలో నువ్వు మహారాజు వలె ఉన్నావు, నువ్వు దైవ భక్తి కలిగిన వాడు అని వాళ్ళు ఒప్పుకున్నారు. దైవ భక్తి కలిగిన వ్యక్తి ఇతడు అని ఒప్పుకున్న వాళ్ళు మరలా అతనికి హాని చేయాలని ఎందుకు అనుకుంటారు? ఖచ్చితంగా అనుకోరు. ఎందుకంటే ప్రభు అబ్రహాం వెనకాల ఎవరున్నారని అర్థమైంది వాళ్ళకి. అబ్రహాం వెనకాల దేవుడు ఉన్నాడని అర్థమైంది. ప్రభు స్తోత్రం. నేను చెప్తున్నాను, మన పక్షాన మనుషులు లేకపోయినా మీ పక్షాన దేవుడు ఉన్నాడు. మన పక్షాన మనుషులు లేకపోయినా ఎవరు ఉన్నారు? ప్రభు ఉన్నాడు. అప్పుడు అబ్రహాముతో పాటు వచ్చిన లోతు కూడా అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రహాముకి ఎవరు లేకపోయినా కానీ అబ్రహాం వెనకాల దేవుడు ఉన్నాడు. నేను ఎలా చెప్తున్నాను, చాలా మందికి మేలు చేసామండి, దేవుని స్తోత్రం. ఇప్పుడు వాళ్ళే మాకు వ్యతిరేకంగా మారారని. అవునా? దేవుని స్తోత్రం. ఎందుకు? మనుషులు ఈ రోజు ఉండొచ్చు, రేపొద్దున వాళ్ళు వ్యతిరేకులుగా మారచ్చు. ఎవరు మనకి దూరస్తులు అవుతారు, ఎవరు మనకి శత్రువులు అవుతారండి? వినండి, మీ చేతి తిన్న వాళ్ళు మీకు ఒకరోజు శత్రువులు అవుతారు. బైబిలే చెప్తుంది. ఒకప్పుడు మనం ఎవరికైతే సహాయం చేసామో వారి ద్వారానే మనకి కీడొస్తారు. ఎవరికైతే మనం మేలు చేసామో వారే మన మీద తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు అనుకుంటలేదా మనం, ఈ వ్యక్తి ఇటువంటి వాడైతే నేను అప్పుడు అసలు సహాయమే చేయకపోతే, ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తి అయితే అసలు ఆ రోజు నేను ఎలాగా చేయకపోదును, కానీ ఆ రోజు చాలా సహాయం చేశాను, కానీ ఈ రోజు తలపోవడంతో ఎవరి వల్ల? అతని వల్లే. నేను చెప్తున్నాను, ఆమె వల్లే, అతని వల్లే. ఇప్పుడు ఏమనుకుంటా, అప్పుడు చెయ్యకపోతే మంచిది. నేను చెప్తున్నాను, నువ్వు చేసావు, కానీ ఒక రోజు నువ్వు చేసిన సహాయం వాళ్ళకి గుర్తొచ్చేటట్లు దేవుడు చేస్తాడు. ఎందుకు? మనుషులు సహాయం మర్చిపోరా? ఖచ్చితంగా మర్చిపోతారు. కానీ ప్రభు దాన్ని ఏదో ఒక రోజు జ్ఞాపకం తీసుకొస్తాడు. ఇతని ద్వారా సహాయం జరిగిందని ఖచ్చితంగా గుర్తొస్తుంది. యోసేపు పానదాయకుల భక్షకారుల అధిపతికి ఇద్దరికి సహాయం చేశాడు. ఇద్దరికి సహాయం చేసి ఏం చెప్పాడు? ఇదిగో నీ ఉద్యోగం పోతుంది, నీ ఉద్యోగం తిరిగి వస్తుంది, మరలా నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ స్థితి అయితే నీకు పోయిందో మరలా అదే ఉన్నతమైన స్థితి నీకు ఇస్తాడు అని చెప్పగానే ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా? ఇదే కానీ నిజంగా జరిగితే బయటకు వెళ్తారు, నేను అన్ని ఇడిపించేస్తాను అన్నాడు. అన్నవాడు బయటకు వెళ్తారు ఏం చేశాడు? అంటే మనుషుడు మాట మీద ఏం చేయడు? నిలబడ్డు. బయటకు వెళ్ళిపోయినాడు. యోసేపును మర్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడు అనుకున్నా? 2 సంవత్సరాలు మర్చిపోయాడు. 2 సంవత్సరాలు మర్చిపోయిన తర్వాత మరలా రాజు కళ వచ్చిన తర్వాత అప్పుడు గుర్తొచ్చాడు యోసేపు. ఏమండి, సేమ్ ఇదే కళ వచ్చింది నాకు 2 సంవత్సరాల క్రితం. అప్పుడు యోసేపు కళ భావం తీర్చాడు. కాబట్టి రండి ఆ యోసేపు దగ్గర తీసుకొస్తాను. అప్పుడు తీసుకొచ్చాడు. అంటే మేలు పొందుకున్న వాడే యోసేపుని ఏమయ్యాడు? మర్చిపోయిన. ఇలా చెప్తాను, మర్చిపోవడం కూడా దేవుని స్తోత్రమే. ఎందుకు?
ఒకరోజు వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు చేసిన మేలు అర్థమయ్యేటట్లు దేవుడే చేస్తాడు, వారినే నీ దగ్గర చేరుస్తాడు. యోసేపుని అర్థం చేసుకోకుండా అతను అర్థం చేసుకోలేదు, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? కళను పుట్టించాడు, అవసరత రప్పించాడు, మళ్ళీ గెర్రని తిప్పించి మళ్ళీ యోసేపు దగ్గర తీసుకొచ్చాడు. నేను ఎలా చెప్తున్నాను, ప్రస్తుతానికి వాళ్ళు తిప్పుతాడు, మీరు కంగారు పడకండి అంటే. అర్థమైందా? ప్రభు ఏం చేయగలడు? తిప్పుతాడు, మరల వాళ్ళని ఖచ్చితంగా తీసుకొస్తాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అబ్రహాం వెనకాల మనుషులు లేకపోయినా అబ్రహాం వెనకాల ఎవరు ఉన్నారు? ప్రభు ఉన్నాడు కనుక ప్రజలకు ఎలా అర్థమైంది? ఇతడు మహారాజు వలె ఉన్నాడు. చివరిగా 2 చూపించి త్వరగా ముగిస్తాను. ఇప్పుడు తర్వాత అబ్రహాం కుమారుడు మనకి ఇస్సాకు కనబడతాడు. ఇస్సాకుని ఏమన్నారు చూడండి, 26. ఇస్సాకు ఆదికాండం 26 త్వరగా చూడండి. ఆదికాండము 26. మీరు డైరెక్ట్గా ఏం చదువుతారంటే 12 చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందుతున్నాడు. యెహోవా అతను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆ మనుషుడు ఏమయ్యాడు? గొప్పోడయ్యాడు. 18 చదవండి. ఆ 19 చదవండి. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికాను. అంటే ఇప్పుడు ఇస్సాకు పని ఎలా ఉంది చెప్పండి? ఏంటి, బావి తవ్వుతుంటేనే ఏం పడిపోతున్నాయి? జలలు గల బావి నీళ్లు పడిపోతున్నాయి. ఓ పక్కనే విత్తనం వేస్తుంటేనేమో 100 ఫలం వస్తుంది. చూడటానికి ఇస్సాకు చూస్తే ఎలా ఉన్నాడు? ఒక సామాన్యమైన మనిషిలా ఉన్నాడు. అలా సామాన్యమైన మనిషిలా ఉన్నాడని ఒకరోజు ఇస్సాకుని ఏం చేశారు తెలుసు? వాళ్ళందరూ ఫిలిష్తీయులు, నువ్వు మా మధ్యలో ఉండదు అని ఏం చేశారు? వెళ్ళిపోమన్నారు. ఎన్నో వచనం అన్నది అక్కడే ఉంటుంది చూడండి. ఇస్సాకుని వెళ్ళిపోమన్నారు. 14 వచనం. అతని గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు గొప్ప సమూహము కలిగినంత ఫిలిష్తీ అతని యందు ఏం పడ్డారు? అసూయ పడి పంపించేశారు ఇస్సాకుని. మా మధ్యలో నువ్వు ఉండద్దు అని అన్నారు. కానీ తర్వాత వాళ్ళకి ఏం అర్థమైంది చూడండి. 16 వచనం. నీవు మాకంటే బహుబలము గలవాడు. ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకుని ఏమన్నారు? మా యొద్ద నుండి వెళ్ళిపోమన్నారు. కానీ ఒకటి అర్థమైంది వారికి. 16 ఏమర్థమైంది? నీవు మాకంటే బహుబలము గలవాడు అన్నది అర్థమైంది వారికి. బహుబలము గలవాడు అని అర్థమైంది. తర్వాత ఏం జరిగింది? 24 వచనం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై అబ్రహాము దేవుడను, భయపడకు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేసేదనని. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమును ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. తర్వాత 26. అంతటా అబీమెలెకు గెరారు నుండి ఎవరి దగ్గరికి వచ్చారు? ఇస్సాకు దగ్గరికి వచ్చారు. ఒకరోజు ఏమన్నారు? వీళ్ళు మా మధ్యలో నువ్వు ఉండొద్దని వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు మరలా తిరిగి ఏం చేశారు? వాళ్ళు ఇస్సాకు దగ్గరికి వచ్చారు. అప్పుడు 27 ఇస్సాకు ఏమన్నాడు చూడండి. ఇస్సాకు, మీరు నా మీద పగబెట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చారు అని వారిని అడగగా వారు ఏమన్నారు చూడండి. నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడు. అది మేమేం చూసాం? నిన్ను మేము పంపేశాం నిజమే, కానీ నీకు దేవుడు తోడై ఉన్నాడు. అది మాకు అర్థమైంది అంటున్నారు. అర్థం అవ్వాలి లేదా? అబ్రహాము వెనకాల ఎవరున్నారో అర్థమైంది, దేవుడు ఉన్నాడని అర్థమైంది లేదా? అప్పుడు వాళ్ళు ఏమన్నారు? నువ్వు మా మధ్యలో మహారాజు వలె ఉన్నావన్నారు. వీళ్ళకేం అర్థమైందంటే ఇస్సాకును మనం పంపివేశాం, కానీ ఇస్సాకు వెనకాల దేవుడు ఉన్నాడు. తర్వాత ఏమన్నారు చూడండి వాళ్ళు. యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక. అదేటండి, సంబంధం మారిపోయింది దెబ్బతో. అప్పుడు మీకు అర్థమైందా? వెంటనే ఏమన్నారు వాళ్ళు? మనకు అనగా మాకును నీకును మధ్య ఒక మనం ఒకటి ఒక ప్రమాణం చేసుకుందామా అంటున్నారు. మరి ముందేమన్నారు?
నువ్వు అసలు మా మధ్యలో ఉండొద్దు అని గెంటేశారు, తౌరేశారు కదా. ఇప్పుడు మరలా వచ్చి ఏం చేస్తున్నారట? నేను ఎలా చెప్తున్నాను, వచ్చి వరుసలు కలిపేస్తున్నారంట. ప్రభు స్తోత్రం. అక్కరద్దని వెళ్ళిపోయిన వాళ్ళు మరి రావాలండి, వచ్చుదురు గాక అంతే. అర్థమైంది? వచ్చి వరుసలు కలిపితే ఏముందండి, వాళ్ళు 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 చేసిన అపకారం వారు తెలుసుకుంటే చాలు. తెలుసుకొని వాళ్ళు వచ్చి వరుసలు కలిపితే ఏముంది? ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు వీళ్ళు? వరుసలు కలిపి మనకు అంటున్నారు. మనకు మనకు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు వరుసలు కలిపారు. నేనైతే ఒక మాట చెప్తున్నాను, ఇస్సాకు వెనకాల దేవుడు ఉన్నాడని వాళ్ళకి అర్థమైంది. ప్రభు స్తోత్రం. అబ్రహాం వెనకాల దేవుడు ఉన్నాడని అర్థమైంది. మూడోది ఈ మాట కూడా చూసండి, ఆదికాండం 40 అధ్యాయం 41వ అధ్యాయం 37వ వచనం చదవండి. 38 చదవండి డైరెక్ట్ గా. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను, మరియు ఫరో అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఫరో ఏమన్నాడు యోసేపుని? ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు అని అన్నాడు. ఫిలిస్తీన్లు ఏమన్నారు ఇస్సాకుని? ఇతడు మా మధ్యలో బలవంతుడు అని అన్నాడు. అబ్రహాముని ఏమన్నారు? ఇతను మా మధ్యలో మహారాజు వలె ఉన్నాడు. నేను ఒక మాట చెప్పిన, అబ్రహాముని పొగిడిన వారైనా, ఇస్సాకుని అన్నవారైనా, ఇప్పుడు చెప్పండి యోసేపుని అన్నవారైనా, ముగ్గురు ఎవరు అనుకుంటున్నారు? దేవుడంటే ఎవరో ఎరగని వాడు. దేవుడంటే ఎరగని వాడు అంటున్నాడు. యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు అని చెప్పాడు. దేవుడంటే ఎరగని వాడు ఇస్సాకు, నువ్వు మా మధ్యలో బహుబలవంతుడివి, నీకు దేవుడు తోడై ఉన్నాడు అని చెప్పారు. నువ్వు మా మధ్యలో మహారాజు వలె ఉన్నావు అబ్రహాం, నీ వంటి దేవుని భయం కలిగిన వాడు మరొకడు లేడు. నేను చెప్తున్నా, అబ్రహాములు దైవభక్తి చూశారు. అబ్రహాంలో ఏం చూశారు? దైవభక్తి చూశారు. నేను చెప్పను, ఇస్సాకులో దేవుడిచ్చే అభివృద్ధిని చూశారు. చెప్పండి, ఏం చూశారు? దేవుడిచ్చే అభివృద్ధిని చూశారు. యోసేపులు ఏం చూశారంటే యోసేపుకున్న జ్ఞానాన్ని చూశారు. నేను చెప్తున్నాను, జ్ఞానం, అభివృద్ధి, భయం. అంటే నువ్వు దేవుని భయం కలిగి ఉంటే నీ ప్రత్యేకత ప్రజలకు అర్థమవుతుంది. నీ అభివృద్ధి చూసి నీ ప్రత్యేకత ప్రజలకు అర్థమవుతుంది. నీ జ్ఞానం చూసి ప్రజలకు నీ అభివృద్ధి అర్థమవుతుంది. నేను చెప్తున్నాను, ఇప్పుడు యోసేపు ద్వారా దేవుడు ఏం తెచ్చుకున్నాడు? మహిమ తెచ్చుకున్నాడు. అబ్రహాము ద్వారా దేవునామానికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది, కీర్తి వచ్చింది. ఇస్సాకు వల్ల దేవునామానికి ఏమొచ్చింది? ఘనత వచ్చిందా లేదా? ఇప్పుడు ఈ వ్యక్తి మీద, దానియేలు మీద పగ పండిన వాళ్ళందరూ ఏం చేశారు? ఆయన ఏదో ఒక రకంగా సింహం బోన్లు వేసేలా చేశారు. ఇప్పుడు సింహం బోన్లు పాడేశారు. పాడేసిన తర్వాత దర్యావేశ రాజు వచ్చి ఏమంటున్నాడు? తెల్లవారుజామున లేచి, దానియేలు, నువ్వు సేవిస్తున్న జీవము కలిగిన దేవుడు నిన్ను రక్షించానా అని అడిగాడు. ఏమన్నాడు? రక్షించాడా అని అన్నాడు. వెంటనే ఆ యొక్క లోపల ఆ గృహంలోంచి ఏ సౌండ్ వస్తుంది అనుకుంటున్నారు? రాజాను చిరంజీవుడు కాకనని. ఇతని దెబ్బతో గుండాగిపోయింది. అంటే ఇతను ఏమనుకుంటున్నాడు? పాడేశం, సింహాలన్నీ ఇతన్ని తినేసి ఉంటాయని అనుకుంటే వచ్చి ఆ శబ్దంతో ఏమన్నాడు? దానియేలు, నువ్వు దేవుడు నిన్ను రక్షించాడు అని అనగానే దానియేలు అంటున్నాడు, జీవము కలిగిన దేవుడు నన్ను రక్షించాడు, రాత్రి ఒక దూతను పంపించిన దేవుడు నన్ను రక్షించాడు అనగానే వెంటనే దానియేలు పైకి తీసుకొచ్చిన వెంటనే ఆ రాజు ఏమన్నాడు తెచ్చి, దర్యావేశ రాజు, నీ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని అన్నాడా లేదా? నీ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. నువ్వు నమ్ముకున్న దేవుడు రక్షించగలిగేంత శక్తి ఏ దేవుడికి లేడు అని చెప్పాడు. నేను చెప్తున్నాను, ఇప్పుడు దానియేలు ద్వారా దేవునికి ఏమొచ్చింది? అబ్రహాం ద్వారా దేవునికి ఏమొచ్చింది? ఇస్సాకు ద్వారా దేవునికి ఏమొచ్చింది? యోసేపు ద్వారా ఏమొచ్చింది? మీ ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుంది. ఎలా వాడుకుంటాడు అని అన్నది అది దేవుని చిత్తం. అబ్రహాం వాడుకున్నట్టుగా మిమ్మల్ని వాడుకోవచ్చు, ఇస్సాకుని వాడుకున్నట్టుగా వాడుకోవచ్చు, యోసేపుని వాడుకున్నట్టుగా వాడుకోవచ్చు, దానియేలు వాడుకున్నట్లుగా వాడుకోవచ్చు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దేవుడు వాడుకుంటాడు. నిన్ను ప్రభు ఎందుకు పిలిచాడో నీ పనిలో నిన్ను ప్రభు వాడుకుంటాడు. ఆయన పనిలో నిన్ను సమృద్ధిగా వాడుకుందిగా. అంటే ప్రభు పిలిస్తే ఖచ్చితంగా మనల్ని ప్రభు ఏం చేస్తారు? మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటాడు. అసలు ఎందుకు పిలిచాడు? మహిమ తెచ్చుకోవడానికి. ఇప్పుడు ఇందాక మీరు ఏం చదివారు? కొరింథీ మొదటి అధ్యాయం 9వ వచనంలో పిలిచినవాడు నమ్మదగినవాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు అంటే అర్థం ఏంటి? పిలిచినవాడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. పిలిచినవాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇప్పుడు అబ్రహాం పిలిచాడా లేదా? మరి న్యాయం చేశాడా లేదా? ఇస్సాకుని పిలిచాడా లేదా? న్యాయం చేశాడా లేదా? యోసేపుని పిలిచాడా? న్యాయం చేశాడా లేదా? దానియేలుని పిలిచాడు, ఏం చేశాడు? న్యాయం చేశాడా లేదా? నేను నిన్ను దేవుడు పిలిచాడు, నీకు న్యాయం చేస్తాడు.
న్యాయం చేయను గాక. కాబట్టి మన ప్రభు పిలిచింది మన ద్వారా దేవుడు ఏం తెచ్చుకుంటాడు? మహిమ తెచ్చుకోవడానికే, కానీ మన ద్వారా ఆయన అవమాన పాలు అవ్వడు, మళ్ళీ అవమాన పాలు కానివ్వడు. అర్థమైందా? కాబట్టి నేను ఈ విషయంలో ఎక్కడైనా ఇబ్బంది పడాలేమో, ఈ విషయంలో నన్ను నవ్వుల పాలు ఏమైనా అవుతానేమో, ఈ విషయంలో ఎవరైనా నన్ను ఏమైనా అంటారేమో, నువ్వేం భయపడకు. త్వరలోనే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నేలపల్లిలో ప్రభు మాట్లాడుతూ బలవర్తమానంలో ప్రభు చెప్పాడు, అందరి చెవులు గింగురు అనేటట్లుగా ప్రభు చేస్తాడు. అంటే మన జీవితంలో ప్రభు చేసిన కార్యాన్ని, ఇది ఇతని వల్ల ఎలా జరిగింది అని అందరు చెవులు కొరికేసుకుంటారు. అందరి చెవులు గింగురు అనేటట్లుగా ప్రభు చేస్తానని చెప్పాడు. అది త్వరలోనే ప్రభు నెరవేర్చునుగాక. మీరు ఏ విషయంలో అయితే ఇబ్బంది పడుతున్నా దాని విషయంలో త్వరలోనే, అతి త్వరలోనే దేవుడు సమాధానం ఇచ్చినుగాక. రైట్, తలవంచండి ప్రార్థన. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడారు అన్నవారు హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించండి. ప్రభు నమ్మదగిన వాడు. ఆయన పిలిచాడు, పిలుపుని మర్చిపోయేవాడు కాదు. ఎందుకు పిలిచాడు అనేది మర్చిపోయేవాడు కాదు. ఎక్కడి నుంచి పిలిచాడో చెప్పాడు, ఎలా పిలిచాడో చెప్పాడు, ఎందుకు పిలుచుకున్నాడో కూడా ప్రభు చెప్పాడు. అవును, పిలిచిన వాణి గూర్చిన అనుభవ జ్ఞానం నీకు కలిగి ఉన్నప్పుడు, ఆయన ఎక్కడి నుంచి పిలిచాడో నీకు అర్థమైతే, ఎలా పిలిచాడో నీకు అర్థమైతే, ఎందుకు పిలిచాడో నీకు అర్థమైతే, అదే పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానం. ఆ జ్ఞానం నీకు అర్థమైతే, ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటే, దైవ శక్తి జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటినీ అనుగ్రహిస్తుందని రాత్రి ప్రభు మాట్లాడారు. ప్రభువా, నా జీవితంలో ఈ లోటు ఉంది, నీ దైవశక్తి చేత మీరు తీరుస్తారు. మా జీవితంలో ఎక్కడుంది, మీ దైవశక్తి చేత తీరుస్తారు. ప్రభా, ఈ రోజు మేము ఏ విషయాలు ఇబ్బంది పడుతున్నామో సమస్తమును ఎరిగిన వాడు. సమస్తాన్ని నువ్వు చూస్తున్నావు. మా బలహీనతలన్నీ చూస్తున్నావు, మా అక్కర్లు చూస్తున్నావు, మా లోటులు చూస్తున్నావు. అయ్యా ప్రభు, చూసి ఆనందించేవాడు కాదయ్యా, మా బలహీనతలను చూసి మాకు సహాయం చేసేవాడు. అయ్యా ప్రభా, నాయన మనుషులు మా బలహీనతలు ఎరిగితే నాయన మమ్మల్ని అవమాన పాలు చేస్తారు, మమ్మల్ని ఎగతాళి చేస్తారు, మమ్మల్ని హీనపరుస్తారు. కానీ నువ్వైతే మా బలహీనతలు తెలిసి మాకు సహాయం చేసేవాడు. అయ్యా, సమస్తాన్ని నువ్వు బాగు చేసేవాడు. ఈ రాత్రి మీరు మాట్లాడారు ప్రభు. నాయన, మీరు ఇచ్చిన వాగ్దానాల్లో ఏది, ఏ మాటయు తప్పిపోదని చెప్పారు. మేము ఆశతో నిరీక్షిస్తున్నాం. మా నిరీక్షణ సిగ్గుపరచదు. అయ్యా నాయన, మేము ఏదైతే నిరీక్షిస్తున్నా దాని విషయంలో మీరు త్వరలోనే నాయన మీ కృపతో మాకు అన్నిటిలో అత్యధికమైన విజయము కలుగును గాక. అయ్యా ప్రభువా, మీ పిలుపుని బట్టి, మీ మంచితనాన్ని బట్టి మేము ఏదైతే నిరీక్షిస్తున్నాం దాని విషయంలో మీరు కృప దయచేయండి. మాకు అప్పగించబడిన పని గొప్పదని చెప్పావు, దాన్ని ముగిస్తానని చెప్పావు. మీ చేతులు బలపరుస్తానని చెప్పావు. అయ్యా నాయన, మా అందరి చేతులు బలపరచాను. ఇప్పుడు ఇది చేయలేను అని నేను అంటున్నాను, కానీ ఒకరోజు సమస్తం నేను చేయగలను. అయ్యా, ఆ అనుభవంలోనికి మేము అందరూ నడిపించబడుదుము గాక. ప్రభు, ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి సంగతిని మీ పిల్లల హృదయాలు భద్రం చేయమని, లైవ్ ద్వారా నీ మాటలు విన్న నీ పిల్లలు ఆయన వారందరూ వారి జీవితాల్లో ప్రతి అక్కర మీరు తీర్చండి. ఆయన గత కనకలపేట మీరు మాట్లాడినట్లుగా వెండి బంగారం నా యొద్ద ఉన్నదని చెప్పారు. అయ్యా ప్రభు, సమస్త భూమి నాదే అని చెప్పారు. నేను ధనము కలిగిన వాడిని, మిమ్మల్ని ధనవంతులుగా చేస్తానని చెప్పారు. ప్రభా నాయన, మమ్మల్ని దరిద్రులుగా ఉంచేవాడు కాదు. ప్రభా నాయన, లోటులో ఉంచేవాడు కాదు. సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తానని పిలిచావు. ఆ సమృద్ధి అయిన జీవాన్ని మేమందరూ అనుభవించదుము గాక. మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ ఈ కూడికి నాయన ఆయా స్థలాల నుంచి చేరువచ్చిన నీ పిల్లలందరిని బట్టి మీ స్తోత్రాలు. ఈ మౌత్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. ముఖ్యంగా ఈ కుటుంబానికి రావాల్సిన దీవెన మీరు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పించి వేడుకొని ఈ కూడికను ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.